ఎదుటి మనిషి చెడ్డ మనిషి అని ఒక నిర్ధారణకు వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడకూడదండి. నేను ఒక మాట విన్నాను. ఆ మాట ఏంటి అంటే, వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు. ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఏయో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా చెయ్యలతో వచ్చింది అనుకోండి, ఏదో పనులు తలవ పని చేసుకుంటున్నారు ఆ ఇంట్లో వాళ్ళు. తలవ పని చేసుకున్నప్పుడు అవతల వాళ్ళని మంచోళ్ళు కాదు, వీళ్ళు ఆ పనికి వెళ్ళారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఈ పనికి వెళ్ళారు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని ఒక నిర్ధారణ చేసి మాట్లాడకూడదండి. కష్టపడటానికి వెళ్ళిన కాడ రకరకాల ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ వాళ్ళు ఆ రూపాయి తెచ్చుకుంటేనే కానీ ఇంట్లో గడవని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళు మనం గబుక్కున వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని నిందేసి మనం మాట్లాడేమనుకోండి, ఆ పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే అనవసరమైనవి మనకి ఎంతవరకు తెలుసు, వాళ్ళ గురించి కొంతే తెలుసు, మనకి పూర్తిగా తెలీదు. వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, అవన్నీ వాళ్ళకి తెలిస్తే మనకు తెలియదు. తెలియనప్పుడు అందులో ఏలు పెట్టి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడి ఎవరి దగ్గరైనా ఒక మాట వదిలేమనుకోండి, ఆ మాటకు ఇంకో మాట తగిలించి ఇలాగంట పలానా వాళ్ళు చెప్పారు అని చెప్పి ఊరంతా చేసేస్తారు. అప్పుడు వాళ్ళని అల్లరి పెట్టిన వాళ్ళం అవుతాం, మనం అల్లరి పడిన వాళ్ళం అవుతాం. ఎందుకు వచ్చింది దానివల్ల? రూపాయి కలిసి రాదు. అనవసరంగా నోరు పాడు చేసుకోవటం, చెడ్డ పేరు తెచ్చుకోవటం. ఏ వ్యక్తి గురించి కూడా తొందరపడి ఒక మాట మనం వదలకూడదు. చెడ్డ అనేది ఎంతవరకు ఏంటంటే, చెడ్డ అంటే ఏంటి, మనం మాట్లాడేటప్పుడు 4 రకాలు ఆలోచించాలి. ఒక మాట అంటున్నామంటే ఎప్పుడైనా ఏళ్ళు ఇలా చూపించి 3 ఏళ్ళు మనల్ని చూస్తున్నాయి కదా, మనల్ని ఎంతమంది పేర్లు పెడతా ఉంటారు. అందుకని ఏ మనిషి గురించి కూడా నీలాపు నిందలేసి తొందరపడి ఒక మాట మాట్లాడకూడదు. కష్టంలో ఉన్న వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు. ఎప్పుడైనా నిదానమే ప్రధానం. నిదానంగా ఆలోచించి మాట్లాడితే అవతల వాళ్ళకి కష్టం కలగదు, మనకి ఇబ్బంది ఉండదు. అదే మనం కంగారు మాటలో ఎవరో కనపడి మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళతో ఒక మాట చెప్పామనుకోండి, ఒక మాటకు 2 మాటలు పొడిగింపు అయిపోయి దాన్ని ఊరంతా పరిచేస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. నోరు పొదుపుగా వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎంత మౌనంగా ఉంటే అంత ఆరోగ్యం అండి. మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది. వాతావరణం అంటే ఏంటనుకున్నారు? గాలి నీరు కాదండి. వాతావరణం అంటే మన చుట్టూ ఉండే మనుషులు. మనం మాట్లాడుతూ ఉంటే ఆ మాటల వల్ల చెడ్డ వస్తుంది. అదే తక్కువ మాట్లాడి ఏదో ఒక చిరునవ్వు నవ్వేసి వదిలేస్తే అక్కడితోటి ఆగిపోద్ది. ఏమంటారు చెప్పండి?